నమస్కారం అండి స్నేహితులారా, మీరు ఈ యొక్క ధ్యాన మార్గంలోకి ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని వచ్చారు కదా. మీరు అనుకుంటున్న లక్ష్యానికి చేరుకోవాలంటే మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటనని కూడా మీరు ఒక పాజిటివ్ కోణంలో చూడాలి. అలాగే ప్రతి విషయానికి మీరు ఆనందంగా స్పందిస్తున్నారా, బాధగా స్పందిస్తున్నారా అనే విషయం మీపై అధికంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు అనుకునే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మీలో పాజిటివిటీ ఉండాలి. అలాగే ప్రతిదాన్ని కూడా ఆనందంగా ఆహ్లాదంగా తీసుకోగలిగే గుణం మీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథలో మీరు పాజిటివ్గా ఆనందంగా ఉండడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చిటికలో ఎలా చేరుకోగలరు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఒక గ్రామంలో ఒక యోగి ఒక చెట్టు పక్కన కూర్చొని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి ఆ యొక్క యోగి అక్కడ తపస్సు చేయడం జరిగింది. అయితే అనుకోకుండా ఆ యొక్క మార్గం వైపుగా వెళ్తున్న ఒక కుర్రవాడు ఆ యొక్క యోగిని చూసి ఒక్కసారిగానే ఆనందానికి గురయ్యి ఒక్కసారిగా ఆ యొక్క యోగికి నమస్కారం చేయడం జరిగింది. చెయ్యగా యోగి తన చుట్టూ ఎవరో ఉన్నారనే కొనులు తెరవడం జరిగింది. తెలిసి యోగి ఒక్కసారిగా ఆ యొక్క పిల్లవాడిని చూసి ఆ యొక్క పిల్లవాడిలో ఉండే భక్తిని ఆనందాన్ని చూసి ఆ యొక్క పిల్లవాడిని దగ్గరికి పిలిచాడు. పిల్లవాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు కూడా నాకులాగా ధ్యానం చేస్తావా అని అడిగాడు. అడగగానే కుర్రవాడు అంతర్ముఖంగా ఎలా ప్రయాణించాలి అనే విషయం తెలియకపోయినా సరే యోగి ధ్యానం నేర్పిస్తానన్నందుకు నేను కూడా నేర్చుకుంటాను, మీలా మారాలనుకుంటున్నాను అని యోగితో చెప్పి యోగి పక్కనే కూర్చోవడం జరిగింది. యోగి ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా అంతర్ముఖంగా ప్రయాణం చేయాలి అనే విషయాల్ని నేర్పిస్తూ ఆ యొక్క కుర్రవాడికి ఈ యొక్క ధ్యాన మార్గంలోకి తీసుకురావడం జరిగింది ఆ యొక్క కుర్రవాడిని. అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక కాంతి వలయం అనేది వారి వద్దకు వచ్చి మీ ఇద్దరికి మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా ఆ యొక్క ఇద్దరు కూడా కన్నులు తెరిచి ఆ యొక్క కాంతికి నమస్కారం చేయడం జరిగింది. అయితే ఆ యొక్క కాంతి యోగి వైపు చూసి నీవు ఇంకో 3 జన్మల్లో మోక్షాన్ని పొందుతావు అని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా యోగి బాధకి ఆందోళనకి గురవడం జరిగింది. నేను ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతా అనుకున్నా, కానీ ఇంకో 3 జన్మల పాటు నేను వేచి ఉండాలా, ఇంకా ఎంతకాలం ఈ యొక్క బాధని భరించాలంటూ యోగి ఒక అయోమయ స్థితికి వెళ్ళడం జరిగింది. అయితే పక్కనున్న పిల్లవాడు ఆ యొక్క కాంతిని చూసి నేను మోక్షం పొందాలంటే ఎన్ని జన్మలు పడుతుంది అని అడగడం జరిగింది. అప్పుడు కాంతి నీవు ఏ చెట్టు కింద అయితే కూర్చున్నావో ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత నీవు మోక్షాన్ని పొందుతావు అని ఆ యొక్క కాంతి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క పిల్లవాడు ఆనందానికి గురవడం జరిగింది. తనలో తెలియని ఒక ధైర్యం, ఏదో సంతోషంతో తన్మయానికి గురవడం జరిగింది. అప్పుడు పక్కనున్న యోగి నీవు ఎందుకు ఆనందపడుతున్నావు అని అడగడం జరిగింది. నేను కొన్ని జన్మల తర్వాత అయినా సరే మోక్షాన్ని పొందుతున్నాను కదా, అంతకన్నా విలువైన విషయం ఏముంటుంది, ఖచ్చితంగా కొన్ని జన్మల తర్వాత అయినా సరే మోక్షాన్ని పొందుతాను కదా అని ఆ యొక్క యోగితో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క కాంతి మరలా వచ్చి ఆ యొక్క పిల్లవాడిని చూసి నీవు ఈ జన్మలోనే మోక్షం పొందుతావు అని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా ఆ యొక్క పిల్లవాడు యొక్క ఆనందానికి అద్దులు లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ యొక్క కాంతి వలయం అనేది మొదటగా యోగి వద్దకు వచ్చి నీవు 3 జన్మల తర్వాత మోక్షాన్ని పొందుతావు అని చెప్పగానే ఆ యొక్క యోగి బాధకి ఆందోళనకి గురవడం జరిగింది. తద్వారా తన చుట్టూ ఒక గోడను ఏర్పరచుకున్నాడు. నాకు ఇంకా 3 జన్మలు సమయం పూర్తవుతూనే గాని మోక్షాన్ని పొందలేనా, నేను లక్ష్యానికి చేరుకోలేనా, ఇంకా ఎంతకాలం నేను ఈ యొక్క మానవ జన్మ తీసుకోవాలి అంటూ తనలో తాను బాధకు గురవడం వల్ల తను ఆ యొక్క స్థాయిలో ఉండిపోయాడు. అయితే ఇక్కడున్న కుర్రవాడు నేను కొన్ని జన్మల తర్వాత అయినా సరే మోక్షాన్ని పొందుతాను కదా అని ఆనందం వల్ల తన చుట్టూ ఉండే అన్ని రకాల గోడల్ని బద్దలు కొట్టడం జరిగింది. తద్వారా ఆ కుర్రోడు ఆ జన్మలోనే ఆ క్షణంలోనే మోక్షాన్ని పొందడం జరిగింది. కాబట్టి స్నేహితులారా,
మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటనని మీరు ఒక పాజిటివ్గా తీసుకుంటున్నారా లేదా నెగిటివ్గా తీసుకుంటున్నారా? ప్రతి విషయానికి మీరు ఆనందంగా స్పందిస్తున్నారా, బాధతో స్పందిస్తున్నారా, ఆందోళనతో జీవిస్తున్నారా అనే విషయమే మీ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే ప్రతి దాంట్లో మీరు పాజిటివిటీ చూడగలగాలి. అలాగే ప్రతి దాన్ని కూడా ఒక ఆనందకరమైన విషయం కింద ఆహ్లాదంగా మీరు జీవించినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఏర్పరచుకున్న లక్ష్యం వైపు చేరుకోవాలంటే పూర్తిగా మీ యొక్క మైండ్ని సంసిద్ధం చేయండి. అప్పుడే మీరు అనుకున్న గమ్యానికి చేరుకోగలరు. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధన ద్వారా సాధకులు వారిని వారు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వారు అనుకుంటున్న మార్గాన్ని ఏ విధంగా చేరుకోవాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే దానికి అనుగుణంగా వారిలో ఏర్పడుతున్న ఈ యొక్క అడషడ్ వర్గాల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆనందంగా ఆహ్లాదంగా ఏ విధంగా జీవించాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తూ వారు యోగ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళే విధంగా సహాయం చేయడం జరుగుతుంది. తద్వారా వారు అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. తద్వారా ఈ యొక్క వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.